హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వ్యవసాయ కూలీలు, భూమి లేనటువంటి పేదవారు, 100 డేస్ పథకంలో భాగంగా పనికి వెళ్తున్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక మంచి పథకం గురించి చెప్పడానికి నేను మీకు ఈ వీడియోనైతే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 26వ తారీఖు 1వ నెల 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రతి వ్యవసాయ కూలీకి, భూమి లేనటువంటి పేదవాళ్ళకి, 100 డేస్ పనిలో భాగంగా వర్క్కి వెళ్ళేటటువంటి పేదవారికి ప్రతి వ్యవసాయ కూలీకి కూడా 6,000 రూపాయల చొప్పున ఈ పథకంలో భాగంగా కుటుంబానికి 12,000 రూపాయలు సంవత్సరానికి లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పథకం యొక్క పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ప్రారంభ తేదీ జనవరి 26, 2026 అని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే గతంలో కూడా కొన్ని డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి డేట్స్లో భాగంగా ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడైతే తాజాగా 26వ తారీఖు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. 26వ తారీఖు రోజున ఓపెన్ చేస్తారా, పథకం ప్రారంభిస్తారా, లేదు అంటే గతంలో మాదిరిగానే ఏమైనా అడ్డంకులు వస్తాయా అనేటటువంటి విషయాన్ని అయితే మనం చర్చించుకుందాం. రాష్ట్రం తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి లబ్ధిదారులు భూమి లేని రైతులు, వ్యవసాయ కార్మికులు, MGNREGA కూలీలు ఆర్థిక సహాయం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చెల్లింపు విధానం DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో చెల్లింపు అయితే జరుగుతుంది. వాయిదాలు 2 విడతల్లో 6,000 చొప్పున ఇస్తారు. దరఖాస్తు విధానానికి సంబంధించి మనకి జనవరి 26వ తారీఖు రోజున క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఇస్తారా, ఆన్లైన్లో ఇస్తారా అనేటటువంటి విషయం అయితే ఆ రోజు మనకి తెలుస్తుంది. అయితే మొదటి విడత ఖరీఫ్ సీజన్లో 6,000 రూపాయలు ఇస్తారట, రెండవ విడత రబీ సీజన్లో 6,000 ఇస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధానం ద్వారా సాగు సమయంలో రైతులు మరియు కూలీలకి అవసరమైన సమయంలో డబ్బు అందుతుంది. దీంతో వారు వ్యవసాయ పనులు సక్రమంగా చేసుకోగలుగుతారు. అర్హత ప్రమాణాలను చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటి అంటే దరఖాస్తుదారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి. సో మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉండాలి. భూమి లేని రైతు లేదా వ్యవసాయ కార్మికుడు అయి ఉండాలి. సాగు చేయడానికి అనుకూలమైన వ్యవసాయ భూమి తన పేరు మీద ఉండకూడదు. మీ పేరు మీద ఎలాంటి భూమి అనేది ఉండకూడదు. MGNREGA కింద కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైతే 100 డేస్ పథకం ఉందో ఆ పథకంలో భాగంగా కనీసం 20 రోజులైతే సంవత్సరంలో పనిచేసి ఉండాలి. అలాంటి వారే ఎలిజిబుల్ అవుతారు. ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే దరఖాస్తు సమయంలో ఈ క్రింది పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆధార్ కార్డు అయితే ఉండాలి. భూమి లేని సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ అనేది మీ యొక్క మండలంలో ఉన్నటువంటి AUO గారు అయితే ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ మీ పేరు మీద భూమి లేనట్టుగా ఆ సర్టిఫికెట్ అనేది ఉండాలి. రేషన్ కార్డు లేదా ఓటర్ ID కార్డు అనేది కూడా ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం గ్రామాలలో ఉండేటటువంటి వారైతే 1,50,000 లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారైతే 2 లక్షల లోపు ఉండాలి. MGNREGA జాబ్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అందులో భాగంగా 20 రోజులు పనిచేసి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి వారే అర్హులైతే అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.